హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి మేము తిరుమల తిరుపతిలోని స్టే చేసిన లాస్ట్ డే అండి. ఆ రోజు అయితే మమ్మల్ని అర్జెంటుగా రూమ్ అయితే వెకేట్ చేయించేశారనమాట. అసలు మేము ఏం మిస్టేక్ చేయడం వలన ఇలా బలవంతంగా రూమ్ని వెకేట్ చేయించారు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. లైన్ బై లైన్ అయితే చెప్తానండి. ఎవరికైనా బోరింగ్ ఫీలింగ్ కానీ ఇంట్రెస్టెడ్ లేదు అంటే కనుక ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేమైతే తిరుపతిలో ఉండే లాస్ట్ డే కదండి. సో ఏదైనా ఇంట్లో వాళ్ళ కోసం షాపింగ్ చేద్దాము అనేసి, అంటే అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి గాజులు అలాంటివి తీసుకుందాము అని చెప్పేసి మేమైతే రూమ్ నుంచి 12:30కి బయటకు వచ్చాము. అప్పుడు లంచ్ చేసిన తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ రూమ్కి రిటర్న్ మేము 5:50 ఆ టైంకి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి రూమ్కి అయితే లాక్ మీద లాక్ వేసేసి ఉందన్నమాట. సో ఆ ఓవర్లాక్ని తీయాలంటే అక్కడ ఉండే స్టాఫ్నే తీయాలి. ఆ స్టాఫ్ ఏం చేశారు అంటే, మేము రూమ్ చెక్అవుట్ అయిపోతున్నట్టు మాకు అక్కడ ఆన్లైన్లోని ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి. అంటే ఆన్లైన్లో మన ఫేస్ అయితే చూపించాలి. ఆ ఐడెంటిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మాకైతే లాక్ తీసి అది కూడా హాఫ్ అన్ అవర్లో రూమ్ వెకేట్ చేసేయాలన్నారు. వాళ్ళైతే రూమ్ డోర్ కూడా క్లోజ్ చేయనివ్వలేదు, ఓపెన్లోనే ఉంచమని చెప్పారనమాట. మేము ఆ టైంలో ఫ్రెష్ అప్ అవుతాము అని కూడా అన్నాము. అంత టైం లేదు, అర్జెంట్గా వెకేట్ చేసేయండి అన్నారు. వాళ్ళకి మాకు మధ్యలో కూడా ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అసలు ఇంత ఎందుకు జరిగింది, మేము అసలు నైట్ టైము రోడ్ మీదకి ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడైతే షేర్ చేస్తానండి. మేము తిరుమల తిరుపతిలోని సిఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అలౌ చేసిన రూమ్నే తీసుకున్నామండి. దాని టైం లైన్ వచ్చేసి 48 అవర్స్. మనం రూమ్ తీసుకున్న 48 అవర్స్లో మళ్ళీ వాళ్ళకి వెకేట్ చేసేసి రూమ్ కీస్ని అయితే అప్పచెప్పేయాలి. ఇది రూల్ అనమాట. ఈ రూల్ని అయితే ఎవరికోసము చేంజ్ చేయరు. బట్ మేము ఇక్కడ చేసిన మిస్టేక్ వలన మేమే ప్రాబ్లం ఫేస్ చేసాము. ఆ విషయం నాకు బాధగా అనిపించి వీడియోలో అయితే చెప్తున్నానండి. మాకైతే రూమ్ని సాటర్డే ఆఫ్టర్నూన్ 12:15కి అయితే ఇచ్చారనమాట. దాని టైం లైన్ మండే ఆఫ్టర్నూన్ 12:15 కల్లా అయిపోతుంది. మేము సాటర్డే రూమ్లోకి దిగిన తర్వాత ఫస్ట్ అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి భోంచేయడానికి వెళ్ళాము. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు కదండి, లవ్లీ ఏమో టైప్ 1 డయాబెటిక్ కిడ్. తనకి ఎప్పుడు కూడా ఇన్సులిన్ని క్యారీ చేసి తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మా హస్బెండ్ ఏమో స్టిల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అదే సిచ్యువేషన్లో నా హెల్త్ కూడా కొంచెం వామిటింగ్స్ అవ్వడంతో సిగ్గా అయితే అయ్యాను. సో మా అందరికీ కూడా దర్శనం ఏదైనా తొందరగా అయ్యే మార్గం ఉంటుందేమో అని చెప్పేసి మా హస్బెండ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, లవ్లీకి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ కానీ పట్టుకొని మేము సుపదము, కంట్రోల్ రూము ఇవన్నీ తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా ఏ పని అయితే జరగలేదండి. సో ఇంకే పని అవ్వట్లేదు, నైట్ 7 అయిపోయింది అని చెప్పేసి ఇంకా వెనక్కి వచ్చేసి తలనీలాలు ఇవ్వడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నేను కత్తూర్లు, మా హస్బెండ్ లవ్లీ ఏమో తలనీలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి రిటర్న్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళి రూమ్కి రిటర్న్ వచ్చాం. అప్పటికి టైము నైట్ 10 దాటేసింది. సరే 10 అయిపోయింది కదా, ఇప్పుడేం తిరుగుతాము మనము అని చెప్పేసి ఇంకా నిద్రపోయామండి. ఎందుకంటే విష్ణు నివాస్లోని ఆల్రెడీ మేము టోకెన్స్ తీసుకున్నాం కదా. అది సండే మార్నింగ్ 4 AM అయితే మాకు దర్శనము అలాట్ చేశారనమాట, స్లాట్ అనేది. సో ఆ టైమింగ్ కల్లా మేము అక్కడ ఉండాలి అంటే ఎర్లీగా పడుకోవడం మంచిది అని చెప్పి మేము పడుకుండిపోయాము. ఇంకా సండే ఏం చేసామంటే, సండే ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మేము రూమ్ నుంచి దర్శనానికని స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము కంట్రోల్ రూమ్కి అయితే వెళ్ళాము. ఏదో అయినా పని జరిగి మమ్మల్ని తొందరగా దర్శనం అయ్యే లైన్లోకి పంపిస్తారేమో అని చెప్పి, కానీ అక్కడికి వెళ్తే అలాంటి ఛాన్స్ ఏమీ లేదు అని తెలిసింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము సర్వదర్శనం క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. అప్పటికి టైం 4:10, కానీ అప్పుడు మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు స్వామివారికి ఏవో స్పెషల్గా జరిగే కార్తీక వనమాస భోజనాలు కార్యక్రమం ఉంది అని చెప్పారు. అందువలన మమ్మల్ని లోపలికి అలౌ చేయడానికి అవ్వదు అంటే ఈ లైన్ అనేది మళ్ళీ మాకు 12కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. అంటే మాది 4 o'clockకి స్టార్ట్ అవ్వాల్సిన దర్శనము 12 o'clockకి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు.
ఇక మేము రూమ్‌కి రిటర్న్ అయితే వచ్చేసాము. రూమ్‌కి రిటర్న్ వచ్చిన తర్వాత టిఫిన్స్ చేసేసి కాసేపు రూమ్‌లోనే ఉండి మళ్ళీ 11:30 కల్లా మేము సర్వదర్శనం క్యూ లైన్ దగ్గరికి వచ్చేసాము. మమ్మల్ని 12కి లోపలికి అలౌ చేశారు. మా దర్శనం 1½ అవర్‌లోనే కంప్లీట్ అయిపోయింది దేవుడి దయ వల్ల. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనము అక్కడ ముడుపు చెల్లిస్తాం కదండీ స్వామివారికి, అక్కడ కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ లడ్డూ ప్రసాదాల దగ్గర క్యూ లైన్‌లో కొంచెం టైం పట్టింది. మళ్ళీ అగరబత్తులు తీసుకునే కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ కొంత టైం పట్టింది. ఈ అంతా చూసుకుని మేము అక్కడ ఉన్న ప్రదేశాలని కొంచెం చూసుకుని బయటకు వచ్చేసరికి, అంటే ఆలయం నుంచి బయటకు వచ్చేసరికి టైము 3 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము వెంగమాంబ అన్న సత్రాలయానికి భోజనం చేయడానికి వెళ్ళాము. అక్కడ ఒక 1 అవర్ టైం పట్టేసింది. ఇంకా అదంతా కంప్లీట్ అయ్యి మేము అన్ని ప్లేసెస్ చూసి రూమ్కి రిటర్న్ వచ్చేసరికి 5 అలా అయిపోయిందనమాట. మేము రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు పడుకుండిపోయాము. మళ్ళీ నైట్ 10 ఆ టైంకి అనుకుంటా మేము బయటకు వెళ్ళాము. వెళ్ళి షాపింగ్ కోసము కొన్ని వస్తువులు చూసాము. ఉన్న షాప్స్లోనే కొన్నిటిని కొనుక్కొని, అంటే పాపకి బొమ్మలు లాంటివి అలాంటివి కొనేసి రూమ్కి వచ్చేసాము 1 అయ్యేసరికి. ఇంకా మేము మండే 12:15కి రూమ్ వెకేట్ చేసేయాలి. ఇప్పుడే అసలైనది స్టార్ట్ అయింది. మాకు మండే మార్నింగ్ 8:30 ఆ టైంకి అయితేని మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఆ ప్లేస్లో ఉండే స్టాఫ్ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. మీకు ఇలా టైం కంప్లీట్ అయిపోయిందండి, మీరు రూమ్ని వెకేట్ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి. సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాక ఫ్రెష్ అప్ అయిపోయి మండే మార్నింగ్ 10 ఆ టైంకి మేము మాకు ఎక్కడైతే రూమ్స్ అలాట్ చేశారో అక్కడ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే మాట్లాడాము వెళ్ళి. ఏమండి మేము ఇవాళ కూడా ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము, ఈరోజు నైట్ వరకునేనండి, మేము ఆల్రెడీ జీప్ వాళ్ళతో మాట్లాడుకున్నాము, మేము ఎర్లీ మార్నింగ్ మాకు ఘాట్ రోడ్ ఓపెన్ చేసే టైం కల్లా మేము ఇక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతాము అని చెప్పాము. వాళ్ళు సరే మా గురించి కొంచెం చెప్పాము, అంటే చెప్పలేదని కాదు, మా పాపకి కొంచెం మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదండి, ఇప్పుడు బయట క్యూ లైన్ చాలా పెద్దది ఉంది కదా, సో మాకు ఈ ఫేవర్ చేసి పెట్టండి అంటే, అలాగేనండి మీ అమౌంట్ కూడా కట్ అయిపోతుంది మరి అన్నారు. పర్వాలేదండి, అంటే మనకి రూమ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి మనం డిపాజిట్ అమౌంట్ 500 పే చేస్తాం కదా, అందులో అమౌంట్ కూడా కట్ అవుతుంది అన్నారు. నేను సరే అండి పర్వాలేదు, మేము అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అంటే సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు ఓకే అన్నాక కూడా మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, ఏమండి ఇలాగా మాకు రూమ్ని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాము, ఒక నైట్కి ఏదైనా ఆప్షన్ ఉంటుందా అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళే చూసుకుంటారండి, వాళ్ళనే పర్మిషన్ అడగండి అన్నారు. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అన్నారండి. అంటే ఆ సిఆర్ఓ ఆఫీస్లో ఉండే వాళ్ళు కూడా అయితే పర్వాలేదండి అక్కడే స్టే చేయండి అన్నారు. ఇంకా మేము అనుకున్నాము సిఆర్ఓ ఆఫీస్లో టోకెన్స్ ఇచ్చే అఫీషియల్స్తో మాట్లాడాము, అండ్ అలానే మాకు రూమ్ అలాట్ చేసిన దగ్గర స్టాఫ్తో కూడా మాట్లాడాం కదా, సో రూమ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు మనకి టైం అని. ఇంకా మేము 12:30కి అయితే రూమ్ నుంచి బయటకు వెళ్ళాము. 12:30కి బయటకు వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అయితే వెళ్ళి భోజనం అయితే చేసాము అన్న సత్రాలయంలోని. ఆ తర్వాత ఇంకా షాపింగ్, అంటే ఇంట్లో వాళ్ళ కోసము గాజులు లేదంటే వాళ్ళ కోసము చైన్స్ ఇలాంటివి ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాం కదా, సో అవి తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళి రూమ్కి మేము 5:50కి అయితే రిటర్న్ వచ్చాము. మేము వచ్చేసరికి లాక్ మీద లాక్ వేసేసి ఉంది. ఇంకా మేము వెంటనే స్టాఫ్ దగ్గరికి వెళ్ళాము. మార్నింగ్ ఉన్న స్టాఫ్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారంట, ఇప్పుడు వేరే స్టాఫ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ, ఒక 60+ వాళ్ళే ఉన్నారనమాట. వాళ్ళని అడిగాను, ఏమండి ఇలాగా కొంచెం రూమ్ని టైం ఎక్స్టెండ్ చేయండి, మార్నింగ్ ఆల్రెడీ మేము పర్మిషన్ అడిగాము, వాళ్ళు ఓకే అన్నారు, మీరు ఇలా ఓవర్లాక్ వేస్తారు కదా తీయండి అంటే, మేము తీయము, ముందు నువ్వు ఆన్లైన్లో రూమ్ వెకేట్ చేస్తున్నట్టు నీ ఫేస్ని క్యాప్చర్ చేయనివ్వి అప్పుడే తీస్తాము కీ అన్నారు. అది కాదండి ఇలా హెల్త్ ప్రాబ్లం ఉంది వీళ్ళిద్దరికీని, సో కొంచెం కన్సిడర్ చేయండి అని అంటే వాళ్ళు అన్నారు, హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో కూర్చోవాలి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఇక్కడ ఎవరు ఇబ్బంది పడమని చెప్పారు మిమ్మల్ని, మాకు ఇవన్నీ ఒప్పుకోవమ్మా, రూమ్ మీరు వెకేట్ చేయాల్సిందే అన్నారు. వాళ్ళు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కదా, అలాగే మాట్లాడతారు అనుకుని నేను కూడా పొలైట్ వేలోనే అడిగాను, కానీ వాళ్ళు చాలా రూడ్గానే సమాధానం చెప్పారు.
అయినా సరే నేను వాళ్ళని అడిగాను. లేదంటే నేను మళ్ళీ ఇంకొక 600 రూపీస్ నా పేరు మీద డిపాజిట్ చేస్తానండి రూమ్ కోసం అన్నాను. అది వాళ్ళకి రాంగ్ వేలో కన్వర్ట్ అయ్యిందో ఏంటో నాకు తెలీదు గానీ, వాళ్ళు వెంటనే ఏమని తిట్టారు అంటే, "ఎవడికి కావాలమ్మా నీ డబ్బు? ఎళ్లి ఎక్కడైనా ఇవ్వి ఆ డబ్బులు. వాళ్ళిస్తారేమో రూము. నువ్వు అయినా 48 అవర్స్ రూమ్‌లో ఉన్నావు. నీకు ఆ టైం సరిపోలేదంటే నువ్వు ఆ రూమ్‌లో ఏం జేస్తున్నావో పోలీసు వాళ్ళని పిలిపిస్తాను నేను. విజిలెన్స్ వాళ్ళొస్తారు. నీ మీద కేసు రాసి అప్పుడు నీకు చెప్తారు సమాధానం" అన్నారు. వామ్మో! వీళ్ళు కేసులు దాకా పోతున్నారు. ఇంక వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వాళ్ళే లోకల్స్. నేను నాన్ లోకల్ కదా! ఇక్కడ ఏం జరిగింది అనేది నా సైడ్ వాళ్ళు వింటారో లేదో ఎవరికి తెలుసు. ఇంక మాట్లాడకుండా రూమ్ వెకేట్ చేసేద్దాము అని చెప్పేసి ఇంక రూమ్‌ని మేము వెకేట్ చేసేసామనమాట. ఈ విషయం వలన నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. కానీ ఆ నెక్స్ట్ అనిపిచ్చిందనమాట. రూల్స్ అనేవి ఎవరి కోసం చేంజ్ చేయడం అనేది జరగదు. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదైనా ఇష్యూస్ ఉన్నా మనమే జూసుకోవాలి. ఆ విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మాత్రం ఏం జేస్తారు? వాళ్ళ చేతుల్లో లేని విషయాన్ని మనం అడుగుంటాము. అందుకే అంతగా రియాక్ట్ అయ్యారు అని అనిపించింది. ఇంక మేము రోడ్ మీదకొచ్చేసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చుని ఇంక డిసైడ్ అయిపోయాము. కొండ కిందకెళ్ళిపోయి అక్కడ ఏదైనా రూమ్ తీసుకుందాము అని జెప్పేసి. ఎలాగో మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము కదా! అదేదో ఇప్పుడే వెళ్ళిపోతాము కొండ కిందకి అని జెప్పి. అయితే ఈ లోపల మా డాడీకైతే ఒకసారి కాల్ చేశాను. డాడీ ఇలా జరిగింది. మేమింకా కిందకెళ్ళిపోదాం అనుకుంటున్నాము అంటే, మా డాడీ తిట్టారనమాట. టైమేమో 8:30 అలా అవుతుంది. ఇప్పుడు మీరు ఘాట్ రోడ్‌లో కిందికెళ్తాను అంటున్నారు. ఎందుకు నైట్ టైము అంత అవసరమా? ఎంత సెక్యూరిటీ ఉన్నా ఏదైనా గానీ మీరు ఈ టైంలో కొండ కిందకి వెళ్ళడం కరెక్ట్ కాదు. తిరుమల కొండ మీద లాకర్స్ ఉంటాయి. లాకర్స్‌లో లగేజ్ పెట్టేసి అక్కడ సత్రంలోని చేపల్ని రెంట్‌కిస్తారు. ఒక చేప తీసుకొని మీరు ఎలాగో దుప్పట్లు పట్టుకొని ఎళ్లారు కదా! అక్కడే సత్రంలో పడుకొని మార్నింగ్ ఘాట్ రోడ్ ఓపెన్ చేశాక అప్పుడు కిందికి రండి అని చెప్పారు మా డాడీ. మేమింక అలానే చేద్దాం అనుకున్నాము. బట్ దేవుడు ఎప్పుడూ కూడాని మనకు ఒక దారి మూసేస్తే ఇంకో దారి తెరుస్తారు అంటారు కదా! ఆ రోజు కూడా అలాగే సీఆర్ఓ ఆఫీసు మళ్ళీ ఓపెన్ చేశారనమాట. అప్పటికే క్యూ లైన్ కూడా చాలా ఎక్కువే ఉంది. కానీ ఫాస్ట్‌గా అవ్వడంతో మా శ్రీను వెళ్ళి లైన్‌లో నిలబడి మళ్ళీ ఇంకొక రూమ్‌కి మా హస్బెండ్ టోకెన్ తీసుకొచ్చారు. ఆ టోకెన్ మాకు రూమ్ అలౌట్ చేసింది గరుడాద్రిలో అనమాట. ఫైనల్‌గా ఇంకా గరుడాద్రికి రీచ్ అయ్యి అక్కడ మా వెరిఫికేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు అలాట్ చేసిన కాటేజ్ కీస్ తీసుకుని కాటేజ్ దగ్గరికి వెళ్ళి రూమ్‌లోని లగేజ్ అంతా పెట్టేసి అప్పటికి మాకు బాగా ఆకలి వేయడం అనేది స్టార్ట్ అవ్వడంతో ఇంక మేము గరుడాద్రికి దగ్గరలో ఉండే ఏవైతే షాప్స్ ఉంటాయో ఫుడ్ తినడానికని వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి కొంచెము ఆ చుట్టూ ఉండే ప్లేసెస్ అంతా తిరిగేసి రూమ్‌కైతే వచ్చాము. రూమ్‌కొచ్చి అన్నిటినీ అన్‌ప్యాక్ చేస్తున్నాము. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు సర్ది పాడేశాను. తడి బట్టలు, పొడి బట్టలు ఇలాగంతా కూడాని. బట్ మేము మా లైఫ్‌లో ఏ పని చేసినా దానికి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అయినా సరే వదిలిపెట్టము. అందుకేనేమో దేవుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు మాకు. ఇంకొకటి ఏంటంటే మనకి తిరుమలలో రూమ్ కావాలంటే 48 అవర్స్‌నేనండి. అంతకు మించి మళ్ళీ రూమ్ కావాలంటే లైన్‌లో నిలబడి కొత్త రూమ్‌నే తీసుకోవాలనమాట. హాయ్ అండి. మాకు అలాట్ చేసిన కాటేజ్ అనేది ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాము. మేము వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ క్రితం కూడా మాకు ఇలాంటి కాటేజే వచ్చిందనమాట. అప్పుడు 50 రూపీసే. ఇప్పుడు కూడా 50 రూపీసే. అంటే ఒక రోజుకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అప్పుడు మా అమ్మ వాళ్ళతో అందరితోని వచ్చాము. ఇప్పుడైతే నేను, శ్రీను పాప కదా! అయితే మాకు కాటేజ్ వచ్చుంటే బావుండు అనిపిస్తుంది కాటేజ్ చూసాక. ఇదంతా చిందరవందరగా చేసేసాను గానండి. రూమ్ నీట్‌గానే ఇచ్చారు మాకైతేని. శుభ్రంగా అంతా సర్దేసి ఇచ్చారు. నేనేంటంటే అక్కడ ప్యాకింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు చేసేసాను కదా! తడి బట్టలు, పొడి బట్టలు ఇవి పొడివి. ఇంగో ఇవి తడివి. అయితే పొడియి, తడియి బట్టలు కలిపేసి ఇందులో పెట్టేసామని చెప్పాను కదండీ! ఇప్పుడైతే విడదీస్తున్నాననమాట. ఇవొచ్చి బ్యాంగిల్స్. ఇంకా ఇందులో చాలా రకాలు పెట్టేసాము. ఇగో ఇవన్నీ కలిపేయడము. తడివి. ఇదిగో ఇందులో ఉన్నాయి. ఇందులో కూడా తడివున్నాయి. ఇవి అక్కడ ఆరేసినవి ఆరలేదని ఇంకో తడివి ఇందులో పెట్టేశాను. పాప డ్రెస్సు, నాయి కొన్ని ఇన్నర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా కలిపి పెట్టేసామండి ఇష్టం వచ్చినట్టు. అది అన్‌ప్యాక్ చేసి ఇక్కడ రూమ్స్ ఇచ్చారు కదా ఆరేద్దామని. ఇక్కడ 2 బెడ్స్ అయితే ఇచ్చారు. ఫ్రీగా ఉంది స్పేస్ అంతా. ఒకే ఒక చైర్ అయితే ఇచ్చారనమాట.
చార్జర్స్ అయితే అక్కడ ఉండేవి స్విచ్ బోర్డ్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు కానీ ఇవి చాలా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. అండ్ అలానే విండోస్ అంటే వెంటిలేషన్ పర్పస్ విండోస్ అనేవి చాలా బాగా ఇచ్చారండి. ఇంక ఇక్కడ తగిలించుకోవడానికి ఇచ్చారు. ప్రతిదీ చెప్తున్నానని అనుకోకండి. ఇది హౌస్ అంటే మనం ఎలా నచ్చినట్టు కట్టించుకుంటామో అలాగే ఇక్కడ కాటేజ్ కూడా మనకి నచ్చే విధంగా అయితే కట్టించారు. రూమ్స్ ఖాళీగా ఉండడంతో నా వాయిస్ అయితే రీసౌండ్ వస్తుందన్నమాట. ఈ రూమ్లో కూడా తగిలించుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ కూడా స్విచ్ బోర్డు ఫ్యాను అయితే ఉన్నాయండి ఆ రూమ్లో లానే. ఇక్కడ కూడా మనకి కిటికీ ఇచ్చారు. అండ్ అలానే ఒక పెద్ద మిర్రర్ ఒకటి ఉంది మనకి, అది ఏంటి అంటారు, యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక అల్మారా లాగా ఇచ్చారు, దానికి చెక్కదైతే ఇచ్చారండి. ఇలాగా డోర్స్, డస్ట్బిన్ని ఇందులో పెట్టారు వాటర్ కావాలంటే అది. ఇక్కడ ఈ రూమ్ అంతా ఇలాగా ఇక్కడ సపరేషన్ లాగా ఇచ్చి బాత్రూమ్స్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇది వచ్చేసి షవర్స్. ఇక్కడైతే గ్రీజర్ కూడా ఇచ్చారండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. మేము ముందు ఉన్న రూమ్లో అయితే మాత్రము కొంచెం అంటే కింద ఫ్లోర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. అది కొంచెం ఇబ్బందిగా ఉండేది తప్ప రూమ్ అయితే బాగానే ఉండేది. ఇంక ఇక్కడైతే మాకు సింక్ కూడా లోపలనే ఇచ్చేశారు. అది కాకుండా ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెటే, అక్కడ కూడా సేమ్ వెస్ట్రన్ టాయిలెటే అనమాట. అక్కడ కూడా ఇలా విడివిడిగా ఇచ్చారు. ఇలా విడివిడిగా ఇస్తే ఒకేసారి ఇద్దరు ఫ్రెష్ అప్ అవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అదేండి. ఇంకా రూమ్స్ అవి అయితే ఇంకా ఈ రూమ్లో ఫ్యాన్ ఉంది కాబట్టి ఏవైతే తడి బట్టలు ఉన్నాయో అవన్నిటినీ కూడా నేను అక్కడ ఆరేసేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ఆరబెట్టేసి మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుందామని. ఇంకా బట్టలు అంటే తడిగా ఉన్న ఏవైతే బట్టలు ఉన్నాయో వాష్ చేసేసి అవైతే ఇక్కడ ఆరబెట్టాను అనమాట. ఎందుకు ఈ బట్టలు ఆరబెట్టాను అంటే ప్రజెంట్ నేను వేసుకున్న డ్రెస్ కాకుండా ఇంకొక డ్రెస్ మాత్రమే ఉంది నాకుని. లవ్లీ డ్రెస్సెస్ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడే 2 ఉన్నాయి. సో వీటిని వాష్ చేసాము, కాకపోతే అవి తడిగానే ఉన్నాయి. వాష్ చేసేప్పుడే 2 days అయిపోయిందనమాట. మేము ట్రైన్ జర్నీలో వేసుకున్న బట్టలు ఇవి. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయితే ఇవే వేసుకోవాలి. అందుకోసమే ఒక 2 hours పాటు ఈ రూమ్లో అయితే ఆరబెట్టామన్నమాట. ఒక 2 hours ఎక్కువ కాదు. ఐ నో, నాకు తెలుసు రాంగ్ అని, బట్ మాకు వేరే ఆప్షన్ లేదు. ఈ బట్టలు చూసారు కదా బాగా పాడైపోయి ఉన్నాయి. మేము కిందికి వెళ్ళినా సరే ఇంకా ఇదే చేసేవాళ్ళము, అంటే అక్కడ రూమ్ తీసుకుని కూడాని. సో దేవుడి దయ వల్ల మాకు ఇక్కడ రూమ్ దొరికింది కాబట్టి ఇలా కింద వీటిని ఎండబెట్టి ఇవి కొంచెం ఆరిన తర్వాత వీటిని వేసుకుని ఈరోజు నైట్ అయితే స్పెండ్ చేయాలన్నమాట టైము. మేము ఈ రూమ్ తీసుకుని ఇక్కడికి వచ్చి ఫుడ్ తిని రూమ్కి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి నైట్ 11:30 అయిపోయిందండి. సో ఇప్పుడు పడుకుంటున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇంకా లేవకుండా 7 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత మేము 8:30కి కిందకైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు మేము ఉన్నది తిరుమల, తిరుపతికి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము కొండ మీద నుంచి కిందికి. నిజానికైతే మేము ఏదైతే ముందు ఉన్నామో రూమ్స్లోని అక్కడే ఉండి ఉంటే కనుక మార్నింగ్ 3:30 AM వెకేట్ చేసేద్దాము. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ కూడా 7కి రూమ్స్ అలాట్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని అప్పుడు వెకేట్ చేసేసి మేము కొండ కిందికి దిగేసి మార్నింగ్ మేము శ్రీకాళహస్తికి తిరుపతి నుంచి ట్రైన్ ఉందండి 5:45కి. అందులో అయితే టికెట్స్ బుక్ చేసుకుందాము అనుకున్నాము, కానీ మేము టికెట్స్ బుక్ చేయకపోవడమే ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకా మేము వెళ్ళాలా వద్దా అనేది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాను. రేపు కొండ కిందికి వెళ్ళిన తర్వాత అయితే థింక్ చేస్తాము. ప్రజెంట్ అయితే ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడాం కానీ మనీ గురించి అయితే ఆలోచిస్తున్నాము. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను గైస్.